తమ సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మెడకు ఉరితాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు ప్రకటించిన అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పిన వాగ్దానాలు మాత్రం అమలు చేయాలని కోరుతున్నారని, వారిచ్చిన వాగ్దానాలను అమలుపరచడానికి మాత్రమే 22 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసిన వారి పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వినాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కృష్ణా జిల్లా కన్వీనర్ టి తాతయ్య, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి లింగం ఫిలిప్, పట్టణ కార్యదర్శి ఓఎల్ రావు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్ర 1,06,000 మంది అంగన్వాడీ వాళ్ళు, దాదాపు 40,000 మంది మున్సిపల్ కార్మికులు, దాదాపు 15,000 మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెలో ఉన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారుల ఎడల సరైనటువంటి వైఖరి అవలంబించట్లేదు. వాళ్ళ యొక్క సమస్యలేంటి, ఎందుకు సమ్మెలు చేస్తున్నారనే ఆలోచన చేయకుండా ఆందోళన చేస్తున్న ప్రతి ఆందోళన కూడా పోలీసుల ద్వారా అణిచివేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంగన్వాడీ తాళాలు పోలీసుల దగ్గర నుంచి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడతా ఉంది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే మున్సిపల్ కార్మికుల దగ్గర పోలీసులను పెట్టి పక్కన ఉన్నటువంటి కార్మికులు తీసుకురావటం, ప్రైవేటు వాహనాలు తీసుకురావటం, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయటం, ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె నోటీసులు ఇవ్వటం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తుంది తప్పితే నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయనందువల్ల వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కనీస వేతనం 26,000 ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అంగన్వాడీ వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని ఆయనే వాగ్దానం చేశారు. వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనం 26,000 ఇస్తానన్నాడు. ఏవి కూడా ఆయన అమలు జరపకపోవటం వల్ల ఆయన పదవీ కాలం అంతా కూడా మరో 3 అంగన్వాడీలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కేజీబీవీ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి టీచర్లు, వీళ్ళంతా గత 22 రోజుల నుంచి రోడ్డెక్కి తమ న్యాయమైనటువంటి కోరికల కోసం ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెమైనా కుట్టినట్లు ఇప్పటికీ లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అయ్యే ముందు మాకందరికీ హామీలు ఇచ్చారో ఆ హామీలనైనా అమలు చేయమని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఉదాహరణకి అంగన్వాడీలకి 26,000 కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. కనీస వేతనం కాకపోయినా కనీసం నువ్వు చెప్పినటువంటి మాట, తెలంగాణ కంటే అదనంగా ఇస్తానని చెప్పినటువంటి మాట, తెలంగాణలో 18,000 అని చెబుతున్నారు. 18 కాదు, ఇప్పుడు 13,500 ఇస్తున్నారు. 13,500 ఇంకొక 1,000 రూపాయలు నువ్వు అదనంగా కల్పించినా 350-400 కోట్లు మాత్రమే ఈ రాష్ట్రంలో అయ్యేది. మరి 2024లో 2,60,000 కోట్ల బడ్జెట్లో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలకి 350 కోట్లు కేటాయించడానికి నీకెందుకు చేతులు రావట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున అనేక మాయమాటలు చెప్పి ఆచరణలో ఈ 4.5 ఏళ్ల కాలంలో మాటలతోనే కాలం వెళ్ళబుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ దాన్ని సహించడానికి సిద్ధంగా లేము. 22 రోజులే కాదు, అవసరమైతే మా న్యాయమైనటువంటి 22 రోజుల్లోకి వచ్చింది. అయినా సరే గవర్నమెంట్ నుంచి ఎలాంటి హామీ కానీ ఎలాంటి మాట కానీ రాలేదు. మేము పండుగలన్నీ కూడా ఈ సెంటర్స్లోనే నిర్వర్తించుకున్నాము. ఆడపడుచులమని కూడా లేకోకుండా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు జగన్ గారు. సార్ మేమేమి అడగట్టలేదు సార్, గొంతెమ్మ కోరికలు అడగట్లేదు సార్, మాకు న్యాయమైన డిమాండ్స్ ఇమ్మని అడుగుతున్నాం సార్, కనీస వేతనమే పెట్టమని అడుగుతున్నాం సార్, అంతేగాని వేరేగా మేము అడగట్టలేదు సార్. కనీసం వచ్చే సంక్రాంతి నాటికైనా సరే మా సమస్య పరిష్కారం చేస్తారేమో అని ఆశపడుతున్నాం సార్. దయ ఉంచి మా యందు దయ ఉంచి గ్రామంలో ఎంతోమంది పిల్లలు మాల్న్యూట్రిషన్కి లోన్ కాకోకుండా చూడాలని మేము
మేము చాలా ఆతృతగా ఉన్నాం సార్. గర్భిణీలకి బాలింతలకు మీరు ఎవరిని పెట్టినా సరే ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచరు ఆయా ఎల్లందే పిల్లలు కానీ తల్లులు కానీ ఎలాగూ సహకరించరు. అదేవిధంగా మా అందరికీ మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కాని పక్షంలో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం. పెన్షన్ 2750 నుంచి 3000 రూపాయల వరకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 8వ డివిజన్లో సీఎం జగన్ ఎమ్మెల్యే పేర్ని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పెన్షన్ 2750 నుంచి 3000 రూపాయల వరకు పెంచడం పట్ల 8వ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో పెన్షన్దారులు కార్పొరేటర్ శ్రీరామ్ చిన్న ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్ని నాని చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అరుణోదయ కాలనీకి పేర్ని నాని చేసిన అభివృద్ధి పనులు ఎన్నడూ మర్చిపోలేనివి అని ఈ సందర్భంగా అరుణోదయ కాలనీ వాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ సారథులు వాలంటీర్లు రెహమాన్, ఫరీదా, రాజకుమారి పాల్గొని పెన్షన్దారులకు కార్పొరేటర్ రామ్ చిన్న ద్వారా పెన్షన్ సొమ్ము అందజేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ప్రకారం 3000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మా 8వ డివిజన్లో అరుణోదయ కాలంలో కూడా అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తున్నారు, పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అన్న మాట ఇచ్చిన మాట ప్రకారం కూడా మన పేరు నాన్నగారు కిట్టు గారు ఆదేశించిన కూడా మా వార్డులో పెన్షన్ కూడా జరుగుతోంది. గతంలో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లైన్లో నిలబడి ఎవరైతే వాళ్ళ అధికార పార్టీ ఉన్నారో వాళ్ళ ద్వారా నిలబడి వాళ్ళు ఎండనగా వానకు నిలబడి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. మన సచివాలయం వచ్చాక వాలంటీర్ ద్వారా తెల్లవారుజామున వచ్చి పెన్షన్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన మధ్య మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టోలో కలిసి పెన్షన్ కూడా పేరెత్తలేదు. మా పేరెంట్ గారు అరుణోదయ కాలనీకి రోడ్లు కానీ డ్రైనేజీలు కరెంటు స్తంభాలు అన్నీ వేయించారు. 15 రోజుల త్వరలోనే మసీద్ దగ్గర కూడా డ్రైనేజ్ కడుతున్నాము. అందరూ కూడా పేరు పేరుని అందరూ కూడా ధన్యవాదాలు జరుపుతాం. రేపు మళ్ళా మేము జగన్మోహన్ గారు గెలిపించుకుంటాం అందరం కూడా. ఎందుకంటే పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ చేతి ఇవ్వాల్సినా కూడా మన జగన్మోహన్ గారు ఇవ్వాలి. వారే మనకి ఇస్తారు. అంత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి పొద్దున రాబోయే కాలంలో మేము అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. జై జగన్, వర్ధిల్లాలి కిట్బాబు నాయకత్వం, వర్ధిల్లాలి కిట్బాబు నాయకత్వం. సమగ్ర శిక్ష అభియాన్లో 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్న తమను విద్యాశాఖలో విలీనం చేయకపోవడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్లో 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్న తమను విద్యాశాఖలో విలీనం చేయకపోవడం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధనకు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉరితాళ్లు మెడకు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే ఎంటీఎస్ అమలు చేసి వేతనాలు పెంచాలి అని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. నీరజ అండి, నేను సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాను. సమగ్ర శిక్ష ఉద్యోగులందరి తరపున ఈరోజు కొత్త సంవత్సరంలో అందరూ మీరు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అని చెప్పని అన్ని పండుగలు జరుపుతున్నారు. కానీ మా సమగ్ర శిక్షలో ఉద్యోగులకు మాత్రం చాలని జీతాలతో అవి కూడా నెల ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, ఏ విధమైన సౌకర్యాలు మాకు కల్పించకుండా మమ్మల్ని మనస్తాపానికి గురి చేసి మమ్మల్ని ఈరోజు గురి చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారండి జగన్ గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు మా గురించి అన్నారు, పాదయాత్రలో మీరు హామీలు ఇచ్చారు మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని. కానీ 4.5 ఏళ్లుగా మా బాధలు పట్టించుకోవట్లేదు. మీరు అమలు చేసే కార్యక్రమాలన్నింటిలో మమ్మల్ని పని భారం పెంచుతున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఉద్యోగులుగా గుర్తించట్లేదు. మొన్న బత్సా గారి ద్వారా జరిగిన చర్చల్లో అంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకే చైల్డ్ కేర్ లీవ్లు, మెడికల్ లీవ్లు అని చెప్పని. మేము ఉద్యోగులం కాదా సార్? మాతో పని చేయించుకోవట్లేదా మీరు? గవర్నమెంట్ ఉద్యోగుల కంటే డబల్ పని చేయించుకుంటున్నారు. 24 గంటలు పగలనక రాత్రి అనక అన్ని పనులు మేము చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు అన్ని సౌకర్యాలు కల్పించి, మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాల్లో ఆనందం నింపండి సార్. నూతన సంవత్సర కార్యక్రమాలు అని చెప్పి అంటున్నారు. మాకు లేదా సార్ నూతన సంవత్సరం? మమ్మల్ని ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు? 14 రోజులుగా మేము రోడ్డు మీద ఉన్నాం. ఈ నిరవధి సమ్మెలో పాల్గొంటున్నాం. ఏపీ రాష్ట్రం మొత్తం సమ్మెలో ఉన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టడానికి కృషి చేస్తున్నట్లు చెల్లపల్లి సీఐ సిహెచ్ నాగప్రసాద్ తెలిపారు.
చెల్లపల్లి ఎస్ఐ చిన్నబాబు ఆధ్వర్యంలో మంగళవారం చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ చెల్లపల్లి ఎస్ఐ సిహెచ్ చిన్నబాబుకు అందిన సమాచారం మేరకు మాజేల్లో తనిఖీలు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం మండలం హుసేన్పాలెం గ్రామానికి చెందిన యాలగడ్డ సురేష్ అనే వ్యక్తి చెల్లపల్లి మండలం మాజేరు గ్రామానికి చెందిన జన్యావుల వెంకట సుబ్బారావుకు 118 అక్రమ మద్యం సీసాలను మారుతి సుజుకి కార్లో తెచ్చి సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 118 సీసాలు అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న ఈవినింగ్ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో చల్లపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి కొత్త మాజేరు విలేజ్లో ఒక బెల్ట్ షాప్ని రన్ చేస్తున్నటువంటి అతనికి ఒక యార్లగడ్డ సురేష్ అనే అతను మచిలీపట్నం నుంచి తీసుకుని 118 బాటిల్స్ వాటర్ బాటిల్స్ని అతను తీసుకురావడం మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అక్కడ జన్యావుల వెంకట సుబ్బారావు అనే అతనికి వేయడానికి వచ్చినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఈరోజు కేసు కట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మా సర్కిల్ పరిధిలో అలాగే గంట ఒక 2 కేసులు పట్టుకోవడం జరిగింది. ఆ 2 కేసుల్లో కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అలాగే మోపుదేవులో కూడా 2 షాపుల్లో అలాగే అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు 27వ తారీఖు కూడా చల్లపల్లిలో ఒక బెల్ట్ షాప్ని రైడ్ చేసి పట్టుకున్నాం. ఇది కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులను అనుసరించి అలాగే ప్రతి వెహికల్ని చెక్ చేయడం, అలాగే త్వరలో చెక్ పోస్టులు కూడా బోర్డర్ చెక్ పోస్టులు కూడా పెట్టమన్నారు. సార్ యొక్క ఉత్తర్వులను అనుసరించి అవి కూడా పెడతాం. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉన్నా సరే అందరినీ కూడా పాత ఎవరైతే మా దగ్గర సస్పెక్ట్లు కానీ కేడీలు కానీ రౌడీలు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ గారి దగ్గర. దాని మీద వాళ్ళందరినీ కూడా చేస్తాం. అలాగే ఎక్కడైనా ఎలాంటి చిన్న గొడవలు విలేజ్లెస్లో ఉంటే కనుక ఏదైనా ట్రబుల్ మాంగర్. పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. పింఛన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. చెల్లపల్లిలోని చంద్రరాజేశ్వరరావు వికాస కేంద్రం ఆవరణలో మంగళవారం మంజూరైన నూతన పింఛన్లు అలాగే పెరిగిన పింఛన్ల నగదును రమేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండీఓ చిన్నరాట్నాలు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఈఓపీ ఆర్డీ బూరేపల్లి అశోక్ కుమార్లతో పాటు పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో 2000 నుంచి 3000 దాకా పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. దాన్ని అన్నమాటని అన్నట్టుగా నిలబెట్టుకుని 2250, 2500, 2750 ఇవాళ 3000 రూపాయలకి పెంచుకుని ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పేదవాడు తప్ప వేరే వాళ్ళు కనపడరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడో దాని ప్రకారమే ఆయన ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న పేదవాడి కోసం 1 అడుగు వేస్తేనే 3 అడుగులు వేస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అడుగులైనా పేదవాడికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించదామని చాలా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కోరుకోవాలి ఎవరంటే కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్. కారణం ఏంటంటే ప్రతి పేదవాడికి వైద్యం అందేటట్టుగా, గవర్నమెంట్ వైద్యం అందేటట్టుగా 5 లక్షల నుండి ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచుకుంటూ వెళ్తాం. అట్లాగే ఊళ్ళల్లో ఎల్ఎస్ సెంటర్ పెట్టి 105 రకాల మందులు వేయటం, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం పెట్టి వైద్యాలు చేయించడం, స్కూల్స్ బాగు చేయటం, ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చెప్పించడం, అన్ని రకాలుగా పేదవాడికి ఉపయోగపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా కార్పొరేట్ సంస్థలు ఆర్థిక సంపన్నులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక ఆర్థిక సంపన్నులు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దామని ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మాడు, పేదవాడికి కావాల్సింది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, ఆ తర్వాత పిల్లలు చదువుకోవడం. వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ ఉపయోగపడుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాడటం అంటే ప్రతి పేదవాడు, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు వాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ప్రతి పేదవాడు గెలిచినట్టు ఉంది. ప్రతి పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం వస్తుంది. దాంట్లో ఏమీ సందేహం లేదు. ప్రజల ఓట్లు వేయాలి, గెలవాలి. బీజేపీ గెలిచిందా, జనసేన గెలిచిందా, లేదా ఇంకో పార్టీ గెలిచిందా అనేది అదంతా అంబక్కు, మోసం. గెలిపించేది, ఓడించేది జనం, ప్రజలు. ఆ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తరపు ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సేమ్ అవుతారు. దాంట్లో నిస్సంకోచంగా ఇబ్బంది. పెడనలోని పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
పెడనలోని పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 26న ప్రారంభమై 11 రోజుల పాటు జరిగే పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. అయితే ఈ జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తేదీతో ముగియనున్నాయి. జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 8వ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కాగిత గోపాలరావు ఆరోపించారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి కాగిత గోపాలరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ సర్పంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 3వ తేదీన విజయవాడ సి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి సర్పంచుల సమస్యలు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వైసీపీ పాలనలో సర్పంచుల విధులు నిధులను హరించేశారని 14-15వ ఆర్థిక సంఘ నిధులను విద్యుత్ బిల్లుల పేరుతో దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి పంచాయతీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మొట్టమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు కుంచె దుర్గా ప్రసాద్, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గెలిచినట్టు వార్డు ప్రెసిడెంట్లు సర్పంచులు అందరూ కూడా వైసీపీ సర్పంచులు కూడా రేపొద్దున మేము ముందుకెళ్ళి రేపు రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్ ఈ నిధుల్లో మా సర్పంచులు రేపొద్దున మీరు కానీ ఈరోజు మా ఎమ్మట కలిసి రాకపోతే రేపు కూడా మా ఇన్ఛార్జీలు పెట్టి మాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏ విధమైన గతి పట్టించారో మీకు ఇంతకంటే కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మేము పంచాయతీల మీద పోరాటం చేస్తున్నాం కనుక మీరందరూ కూడా పెద్ద ఎత్తున మాతో కలిసి పనిచేసి మీ పదవులకు ఉన్నటువంటి గౌరవాన్ని కానీ మీ పదవులకు ఉన్నటువంటి బాధ్యతలను కానీ ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. దీనికోసం ఈరోజు ఎవరికాళ్ళే ఏం వెళ్తున్నాం ఏం చేస్తున్నాం అనేది కాదు. ప్రతివాళ్ళు ముందుకొచ్చి పార్టీలని నాయకులను పెట్టేటువంటి మీటింగుల్ని ఆ భరోసాన్ని ఆ బాధ్యతని మనందరం కూడా తీసుకుని జనంలోకి తీసుకెళ్ళి ఒక్కొక్క విషయాల్లో కూడా ప్రతి దాంట్లో ముందుండి చంద్రబాబు గారితో రేపు ఒక మాట చెప్పించుకుంటే మనం ముందుకెళ్తామని చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. గవర్నమెంట్ ఏ విధమైన ఇబ్బందులు పెట్టిందో గృహసారథులని సచివాలయాలను ఎడదీసేసి పంచాయతీల్లో ఉన్నటువంటి సచివాలయాన్ని పెట్టి పంచాయతీలు పెట్టి సచివాలయాలు సెక్రటరీల గారికి పెత్తనం ఇచ్చి సెక్రటరీ అనేవాళ్ళు పంచాయతీ సర్పంచ్ అనేవాడు ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో రాజ్యాంగంలో ఏ విధమైన ఉందో మనకు తీసుకెళ్లి గవర్నమెంట్ కూడా మన క్లాసులు పెట్టడం జరిగింది. వాటన్నింటినీ విరివినియోగం చేసేసి ఈరోజు సచివాలయాలు పెట్టి వాళ్ళ మీద సెక్రటరీ గారు వాళ్ళ పరిధిలో పెట్టి వాళ్ళ మీద వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల మీద గృహసారథులను పెట్టి ఇవన్నిటినీ కూడా చాలా ఇబ్బంది పెట్టిన సందర్భంగా రేపు చంద్రబాబు గారితో మనం ఒక మాట తీసుకుంటానికి మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు 3 గంటలకు మీటింగ్. వైసీపీ ప్రభుత్వం అనగదొక్కుతంలో మట్టికి ముందంచులో ఉంది. గతంలో దాదాపు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా పంచాయతీ వ్యవస్థ అనేది ఒక గుర్తింపు అని ఉండేది. గ్రామంలో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ
ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాకు ఈ రోడ్డు బాగోలేదండి, మా లైట్లు వెలగట్లేదు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పంచాయతీ వ్యవస్థ ద్వారా కానీ కార్పొరేట్ వ్యవస్థ తరఫున ఎన్నికలైన వ్యక్తులందరూ కూడా అణగదొక్కి వాళ్ళకి పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళకి ఎటువంటి నిధులు ఇవ్వక ఒక పక్క లైట్లు ఎలక్క రోడ్లు సరైన అధ్వానమైన స్థితిలో ఉంటూ స్వచ్ఛమైన మంచినీరు అందించడంలో కానీ మౌలిక సదుపాయాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని చెప్తుల్లో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా వాళ్ళ చాలా గ్రామాలు కానీ చాలా వార్డులో కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్న వ్యవస్థ ఉంది. అట్లాగే దోమలు వాళ్ళ విపరీతంగా దోమలు పెరిగిపోయి దోమల మందులు కూడా కొట్టే పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థలు వాళ్ళు లేని పరిస్థితి. జీతాలు మేము రాగానే 1వ తారీఖు ఇస్తామని చెప్పి అంటున్నారు, కానీ దాదాపు 2 నెలల దాకా పెండింగ్లు ఉండే పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఈ నగరపాలక సంస్థలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి మూర్ఖత్వంతో అతను పరిపాలన చేసి మరి అలాంటి వ్యవస్థని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. ఎక్కడా కూడా మరి సర్పంచులకు కానీ ఎంపీపీలకి ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకి విధులు నిధులు ఎలాంటి ఇది లేదు. అభివృద్ధి అనేది శూన్యం. దీని మీద మరి మన రాష్ట్ర సర్పంచుల సంఘం తరపున మరి అందరూ కూడా ఢిల్లీ కూడా వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అయినా సరే మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు స్పందన లేదు. దున్నపోతు మీద వర్షం పడినట్టే ఈ రోజును చూసుకుంటే మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశాడు. మరి దీని మీద అందరూ కూడా ఈ రోజున గ్రామాల్లో కనీసం మరి బ్లీచింగ్ కూడా చల్లే పరిస్థితులు లేదు. మొత్తం శానిటేషన్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారైంది. మరి ఆ పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు గారు మరి ఆయన అధికారంలో ఉండగా మరి జిల్లా పరిషత్తులకు కానీ మండల పరిషత్తులకి అలాగే మరి గ్రామ మరి పంచాయతీలకు కానీ మరి ఎన్నో నిధులు మరి ఆయన ఇచ్చి వాటిని అన్నింటిని కూడా అభివృద్ధి చేయటం జరిగింది. ఈ రోజును చూసుకుంటే ఏమీ లేదు. ఆయన కూడా చాలా మరి బాధపడుతున్నారు. ఈ వ్యవస్థ ఇలా ఈ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని. మరి మనకి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా పంచాయతీకి వచ్చే నిధులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ వ్యాఖ్యలను నగర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఖండించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శివకోటి రాజేంద్ర ప్రసాద్, గోకుల్ శివ, మానేపల్లి బ్రహ్మాజీ, జనసేన పార్టీ నాయకులు చిట్టూరు శివప్రసాద్, నాగేశ్వరరావు, అంగర తులసి, కవతారపు సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ రెడ్డి హయాంలో బీసీలకు జరిగిన అన్యాయాలపై రాబోయే రోజుల్లో జైహో బీసీ పిలుపునిచ్చామన్నారు. నిధులు విధులు లేని కార్పొరేషన్ చైర్మన్ పదవి వల్ల రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులకు ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల హామీలో జగన్ రెడ్డి స్వర్ణకారులకు దేవాలయాల్లో ఆభరణాలు చేయడానికి జీవో ఇస్తానని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. జగన్ రెడ్డి 4 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో అత్యంత తీవ్రంగా నష్టపోయింది. దగాకు, అణచివేతకు గురైంది బీసీలేనని అన్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు వరకు బీసీలను అక్కును చేర్చుకుని రాజకీయంగా ఆర్థికంగా వారి ఎదుగుదలకు కారణమయ్యారన్నారు. సబ్సిడీ రుణాలు ఎన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో మాకు చెప్పాలి. ఎందుచేతంటే ఒక 100 రూపాయలు తీసుకొచ్చి 10 మందికి సహాయం చేశామని కూడా చెప్పుకునేటటువంటి ఘన చరిత్ర ఈ జగన్ రెడ్డిది, ఈ కార్పొరేషన్ చైర్మన్ది. మరి గత ప్రభుత్వంలో ఎన్నో పథకాలు మరి చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. ఈ బీసీలు అందరికీ కూడా న్యాయం చేయడం కూడా జరిగింది. ఈ జగన్ రెడ్డి బీసీలకు చేసింది ఏంటి? ఉన్న పథకాలన్నింటినీ తీసేసి రిజర్వేషన్ని కూడా 34%ని 24% చేయటం. మరి ఇది బీసీలకు చేసినటువంటి న్యాయమా ద్రోహమా? ఇది శ్రీకాంత్ గారు చెప్పాలి. మరి అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి బీసీల మీద. ఎన్నో కేసులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు మరి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. సబ్సిడీ రుణాలు ఇప్పించింది తెలుగుదేశం ప్రభుత్వానికి. మీరు ఏమైనా చేశారా బీసీలకి? మీరు తెలియపరచాలి.
మేము మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నాం, ఏం చేసావు? ఒక్క రూపాయి నువ్వు ఆర్థిక సహాయం ఆ రోజు విశ్వబ్రాహ్మణులకి 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అలాగే విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ చైర్మన్ నువ్వు, నీకు సీటు ఉందా? నీ సీట్లో 4 కూర్చుంటే కుర్చీలు ఉన్నాయా? అది నీకు తెలుసా? పేరుకే నీకు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అని పెట్టి 56 కార్పొరేషన్లు పెట్టి మనల్ని మోసం చేస్తున్నాడు అనేది మన బీసీలకి ఏం అన్యాయం జరుగుతుందో ముందు తెలుసుకొని నువ్వు చంద్రబాబు గారిని, లోకేష్ని, తర్వాత నీకు తెలుసుకుని మాట్లాడితే మేము బీసీలు ఎక్కడున్నా కూడా నీ వీడియో చూస్తారు, తెలుసుకుంటారు. చాలా బాగా మాట్లాడాడండి తోలేటి శ్రీకాంత్ గారు, బీసీల మీద పోరాడుతున్నాడు, ఈయన మన కులానికి కావాల్సిన నాయకుడు అని మీ కులం చెప్పుకుంటుంది. ఏం చేశారని నువ్వు? నీ కార్పొరేషన్కి 4 కుర్చీలు లేవు. నీ కార్పొరేషన్కి 1 రూపాయి నిధులు ఇచ్చాడా? నీ కార్పొరేషన్లో నీ కులంలో ఎవరైనా మంచి పదవిలో ఉన్నారా చెప్పు రాష్ట్రంలో నువ్వు? అట్లాగే ఏం చేశాడు? 34% ఉన్న మన బీసీల రిజర్వేషన్ని 24% చేశాడు. 1800 మందికి మనకి నిధులు అంటే మన 1800 మందికి పదవులు రాకుండా చేసిన మనం ఏం సాధించగలిగాం? మీరు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఏమన్నా నిధులు తెచ్చుకోగలిగామా? ఎవరికన్నా ఒక్కరికైనా లోన్లు ఇప్పించగలిగారా? ఏం చేయగలిగాం? ఏమీ చేయకుండా ఏయో మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం అవి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రోజున మన విశ్వబ్రాహ్మణ కులంలో ఎంతోమంది ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పనులు లేక కానీ ఈ వృత్తిదారులు ఏమీ లేక కానీ ఎంతో ఇబ్బంది పడుతుంటే ఒక్క సబ్సిడీ లోన్ ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఇప్పించడం జరిగిందా మీ హయాంలో? అదే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అయినా కానీ ధైర్యంగా బీసీలు వెళ్ళగల సామర్థ్యత ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడానికి వీలుంది. జగన్ గారి దగ్గరికి ఇప్పుడు దాకా ఎవరన్నా వెళ్ళి మాట్లాడగలిగే ఇది ఉందా? ఎవరన్నా వెళ్ళగలిగామా? ఎన్నోసార్లు అపాయింట్మెంట్ అయినా ఎవరు అడిగినా కూడా ఇచ్చింది లేదు ఆయన. ఎక్కడ మనకు న్యాయం జరుగుద్ది? న్యాయం జరగాలని ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనకు న్యాయాలు జరిగినాయి. ఆదరణ పథకాల ద్వారా ఎంతోమంది వృత్తిదారులకు కానీ ఎంతోమంది చేయూత కలిగింది. అలాగే సబ్సిడీ లోన్లు వచ్చినాయి. ఈ రోజున ఎవరికి ఏ విధమైన ఇది లేకుండా పోయి మీరు ఏదేదో మాట్లాడితే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తోలేటి శ్రీకాంత్ గారు అర్థం చేసుకోవాలి. మనం ఉన్న పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ప్రణాళికాబద్ధంగా సిద్ధమై వ్రాసి విజయం సాధించవచ్చు అని ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు అన్నారు. పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ప్రణాళికబద్ధంగా సిద్ధమై వ్రాసి విజయం సాధించవచ్చు అని ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు అన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లేడియంతుల్ ప్రభుత్వ బాలికల హైస్కూల్ మరియు కాలేజీ ఇంటర్ బాలికలకి దిశానిర్దేశం చేశారు. ప్రతి విద్యార్థి పరీక్ష సమయంలో సమయ పాలన పాటించాలని, గురువుని నమ్ముకున్న విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళతారన్నారు. లేడియంతల్ ప్రభుత్వ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారన్నారు. ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అయినంపూడి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో లక్షలాది మందికి విద్యాదానం చేసిన విద్యావేత్త దిట్ట కవి వెంకటేశ్వరరావు ద్వారా తమ కళాశాలలో కార్యక్రమం జరగడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సంస్థ ఆశయాలను మానవతా సంస్థ అధ్యక్షుడు సాయి ప్రసాద్ తెలిపారు. మానవతా సంస్థ జిల్లా డైరెక్టర్ ముదిగొండ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, సంస్థ పూర్వ అధ్యక్షులు ఉల్లి రంగారావు, న్యాయవాది అజ్మతి ఉనిసా బేగం తదితరులు పాల్గొన్నారు. 1981లో నేను ఇంటర్మీడియట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో తప్పాను. నేను నేషనల్ కాలేజ్ స్టూడెంట్ని. ఎవరో మహానుభావం అంటే గురుగారి పేరు చెప్పారు. గురుగారి దగ్గరికి వెళ్ళిపోయా. గురుగారు వీళ్ళు ఎలా ఉండేదంటే ఉదయం 4 గంటలకు ప్రైవేట్ మొదలయ్యాయి. ఉదయం 4 గంటలకి గంటకి బ్యాచ్ 4 to 5, 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9, సాయంత్రం మళ్ళీ 5 to 6, 6 to 7, 7 to 8, 8 to 9. గురుగారు తాగేది గ్లాస్ పాలు మాత్రమే. అమ్మగారు లోపల నుంచి పాలు పంపించేవాళ్ళు. ఆ పాలు తాగుతూ ఉండేవాళ్ళు. ఆ గ్లాస్ పాలు అయ్యేలోపు సబ్జెక్ట్ మాకు చెప్తూ ఉండేవాళ్ళు. ఒక తల్లి పిల్లవాడికి ఆహాలు ఎలా నేర్పుతుందో ఆ విధంగా గురువుగారు అరిట్మెంట్ వచ్చినట్టుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ మాకు చెప్పడం జరిగింది. గురుగారి యొక్క నేతృత్వంలో వారి యొక్క డైరెక్షన్లో కొన్ని లక్షల మంది ఇవాళ దేశ విదేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు. అటువంటి మహానుభావుడి యొక్క సందేశం మీకు ఇవ్వాలని చెప్పి శాస్త్రి గారితోనూ మా మానవతా సంస్థతో అడిగినప్పుడు గురుగారు అంగీకరించారు. ఎందుకంటే గురుగారు అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చివరి వరకు కూడా నా యొక్క జీవితం, నా యొక్క శ్వాస, నా యొక్క విజ్ఞానం సమాజానికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్ మన దివంగత రాష్ట్రపతి గారు కూడా
ఆ విధంగానే విద్యా సంస్థలోనే చెప్తూనే వారు పరమర్శించడం జరిగింది. ఎందుకంటే నిన్నే అన్నారు గురుగారు నాతో, మన యొక్క విజ్ఞానం సమాజంలో శ్మశానంలో సమాధి కాకూడదు, 10 మందికి పంచాలి అని అన్నారు. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా గురుగారు చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం. మీ జీవితంలో ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు గురుగారు చెప్తారు. అవన్నీ మరి ఆ లెక్చర్ అయినటువంటి అదేవిధంగా నారాయణ అలా చైతన్య కాలేజ్ యొక్క మరి పిల్లలకి మోటివేషన్ ఇస్తున్నటువంటి టీన్గా అయినటువంటి టీవీఆర్ గారిని గురించి కూడా నేను వినడం జరిగింది. నిజంగా వారి ఇక్కడ ఉండటటువంటిది చాలా మన అదృష్టం. ఎందుకంటే మరి మన గవర్నమెంట్ కాలేజీ లాంటి పిల్లలంటే మరి చాలా పేద పిల్లలు మన ఇక్కడ ఉంటాం కాబట్టి మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి మరి వాళ్ళు విలువైన సమయాన్ని మనం వెచ్చిస్తూ మరి గైడెన్స్ అనేటువంటిది మరి ఏ విధంగా మన యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకోవాలి, తద్వారా మన యొక్క జీవితాలని మరి ఏ విధంగా మనం స్థిరపరచుకోవాలి అనేటువంటి గొప్ప విషయాల్ని మరి మన ముందు మరి ఉంచడానికి వచ్చినటువంటి డివిఆర్ గారికి మరి ఒకసారి మన కళాశాల తరఫున అదేవిధంగా హై స్కూల్ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వాళ్ళు అవ్వాలంటే ముందు కావాల్సింది తనని తాను ప్రేమించాలి, తనకి తాను విలువించుకోవాలి, తనలో ఉన్న ప్రతి భాగాన్ని ఆస్వాదించాలి. వెన్ యూ కాంట్ లైక్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ సమ్మన్ టు లైక్ యూ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు లైక్ ఎనీవన్. When you have no faith on you, how can you expect someone to trust you and how can you trust anyone? మొట్టమొదట చదువు కాదు ఇంపార్టెంట్. మా అమ్మాయి బైపీసీ ఎంపీసీ అన్నీ చెప్పేస్తోంది. అబ్బా, అస్సలు కావాల్సింది ఒక్కటే. An optimist always searches for opportunity in every difficulty. A pessimist always searches for difficulty in every opportunity. గొప్పవాడు అయ్యేవాడు అవకాశాల్లో ఎలా పాల్గొవాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను ఈ అవకాశాల్లో పాల్గొవాలి. అదే బాటమ్ లైన్లో ఉండేవాడు నేను ఈ అవకాశాలను ఎందుకు పాల్గొనట్లేదంటే ABCDEF జడ్ వరకు కారణాలు. అంటే నేను ఇప్పుడు మీ అందరంకా చూస్తున్నాను కదా, మీరందరూ వినేస్తున్నారని నేను అనుకుంటున్నారు కదా. అబ్బే, 5గురో 6గురో వింటున్నారు. ఎందుకని 40 మంది క్లాసులో ఉంటే ఒకే మాస్టర్ చదువు చెప్తే 40 రకాల మార్కులు ఎందుకు వస్తున్నాయి? 40 మంది క్లాసులో ఉంటే ఒకే మాస్టర్ చదువు చెప్తే 40 రకాల మార్కులు ఎందుకు వస్తున్నాయి? మీరేమంటారు? వాళ్ళు గత జన్మలో పుణ్యాలు చేసుకున్నారు, నేను గత జన్మలో పాపం చేసుకోవటం చేత ఈ జన్మలో నాకు ఇలా వస్తుంది. పరీక్ష హాలు బయట అన్నీ నాకు వస్తాయి, కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాతే మర్చిపోతా. నేను ఏది వదిలేశానో అదే క్వశ్చన్ పేపర్ కనపడుద్ది. ఇప్పుడు కాదు, 5వ తరగతి నుంచి నా బతికింతే మాస్టర్. కొత్త అనుకుంటున్నావా? ఏం చేయను.